వన్ వే అంటున్నారు. వన్ వే అన్నప్పుడు ఒకటే ఓపెన్ ఉండాలి, రెండిట్లో ఓపెన్ ఉన్నాయి రోడ్లు. ఈ వన్ వే మీద మీరు సాటిస్ఫై అసలు లేరు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సీఎం వస్తే ఇంత పెద్ద కటౌట్ వేస్తారు ఇక్కడ. అంత వేసినప్పుడు ఇంత చిన్న కటౌట్ ఏమనిపిస్తుంది? అంత పెద్ద కటౌట్ వేస్తే తెలుసు కదా. 5 నిమిషాల్లో పోయేది 2 గంటలు ఎవరైనా జర్నీ చేస్తారా? 2 గంటలు పడుతుందా మీకు? కొంతమంది రాంగ్ రూట్ లో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకు ఇన్స్టెంట్ గా ఏమైనా ఫైన్స్ వేయడం కానీ చేస్తున్నారా, లేదంటే డే నైట్ ఉంటున్నారా, లేకపోతే ఎట్లా? డే నైట్ 24 అవర్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం లేదండి, ఇప్పుడు అంతా మంచిగా ఉందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం హైదరాబాద్లోని జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఎస్సిటీ ఎస్ఆర్డిపి నిర్మాణ పనుల్లో భాగంగా హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ని అమలు చేశారు ఆగస్టు 18వ తేదీ నుంచి. అయితే 2 రోజులు అవుతుంది అమలు చేసి. ట్రాఫిక్ కొంత సద్దుమణిగింది. అయితే ఇంకా కూడా కొంతమంది ఎటు వెళ్ళాలి అనే దాని గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్న, ఈ ట్రాఫిక్ అంతా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేశారు కదా, మీకు ఎలా ఉంది ప్రయాణం? కానీ ఇదంతా ప్రయాణం కొంచెం ఇబ్బంది పడుతున్నాము. అంటే కొంచెం చాలా డ్యూటీకి మార్నింగ్ పోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది బాగానే. ఎందుకు ఇబ్బంది అవుతుందన్న? ఏ విధంగా? అంటే అక్కడ కొంచెం చుట్టూ తిరిగి రావాలి కదా. సరే, చుట్టూ తిరిగి రావాలి, కానీ మీకు ఇంత ముందు కంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఆగేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా వెహికల్స్ ఈజీగా మూవ్ అవుతున్నాయి కదా. కానీ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా, అది కూడా మనకి ఇన్ఫార్మ్ చేయలేదంటారా? ఇన్ఫార్మ్ చేయలేదంటే ఇన్ఫార్మ్ అంటే మనం ఆ బ్యానర్స్ గిన్నర్స్ పెట్టిరు, మనం ఆ ట్రాఫిక్ టైంలో ఆ బ్యానర్స్ చూసుకుంటూ కూర్చుంటారు. మన డ్రైవింగ్ మీద దామే ఫోకస్ ఉంటుంది కాబట్టి అది చూసుకోకుండా వచ్చేసినాం కాబట్టి అది ఓకే. ఇప్పుడు ఈ వన్ వే 5 minutes లో వచ్చేది హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ వన్ వే మీద మీరు సాటిస్ఫై లేరా? అంటే అసలు సాటిస్ఫాక్షన్ లేదు. అసలు లేరు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే కొంచెం ట్రాఫిక్ అయితే తగ్గినట్టుగా అనిపిస్తుందా మీకు? ఇక్కడికి రావాలంటే మళ్ళీ 3 kilometers తిరిగి రావాలి, ఈడికే రావాలి. ఓకే. మరి ఎట్లా అంటే ఇప్పుడు ఈ చౌరస్తా నుంచి ఇక్కడికి రావాలంటే మీరు 3 kilometers తిరిగి రావాల్సి వస్తుంది అంట. ఇంకెక్కువనే ఉంటది, తిరిగి రావాలి. డ్యూటీకి రావాలంటే భయం అవుతుంది, రూమ్ కి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఓకే. అంటే డ్యూటీ చేస్తారు ఇక్కడ చెక్ పోస్ట్, ఇక్కడ డ్యూటీ చేస్తారా? చెక్ పోస్ట్. అంటే మీరు ఎక్కడి నుంచి రావాలి? ఎందుకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం? మేము వచ్చేది ఎల్వి ప్రసాద్ బసవతారక నుండి. ఓకే ఓకే. బసవతారక నుంచి మీరు రావాలి కాబట్టి మీరు ఇంత ముందుకి ఇక్కడ మీకు షార్ట్ కట్ కావచ్చు, ఈజీ అయిపోయింది. డైరెక్ట్ ఇట్లా వచ్చేవాళ్ళు. 5 minutes లో వచ్చేది హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు చుట్టూ తిరిగి రావడం వల్ల మీకు కొంత అసౌకర్యం కల్పిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ ఫిలిం నగర్ నుండి వచ్చే వాళ్ళకి ఏమైతుందంటే రావడం ఈజీ అవుతుంది, వెళ్ళడం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు నుండి వెళ్ళట్లేదు కదా. ఎల్వి ప్రసాద్ దగ్గర దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఒకటి 47 కానీ 222 కానీ ఎక్కాలి, 2 మారవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఒకటే ఉంటది. ఓకే. ఇంత ముందుగా అయితే ఇదే ఉండేవి, ఫిలిం నగర్కి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు ఇట్లా. ఓకే ఓకే. ఇటు 5 నిమిషాల్లో పోయేది 2 గంటలు ఎవరైనా జర్నీ చేస్తారా? 2 గంటలు పడుతుందా మీకు? ఈజీగా పడుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అవునా? అంటే మీరు సాయంత్రం టైంలో వెళ్తున్నారా? సాయంత్రం టైంలో. ఓకే ఓకే. మీరు అధికారులకు ఇప్పుడు ఇలా ఉంటే బాగుంటుందని మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఎలాగో వన్ వే పెట్టిండ్రు, వన్ వే పెట్టి ఒకటి ఆఫ్ చేసి ఒకటి క్లోజ్ చేసి ఒకటి నడుస్తలేదు కదా. 2 నడుస్తున్నప్పుడు మరి అదే ఫస్ట్ కంటిన్యూ కావాలి కదా. అంటే వర్క్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ఏడ వర్క్ నడుస్తుంది? అవును, వర్క్ నడిచినప్పుడు ఒకటి వన్ వే అన్నప్పుడు ఒకటే ఓపెన్ ఉండాలి, ఒకటి బందే ఉండాలి కదా. మరి అది ఎందుకు బంద్ పెట్టలేరు? ఓకే. చూస్తున్నారు కదా, కొంతమంది దగ్గర ఉండేవాళ్ళు, దగ్గర పట్ల ఆఫీసులు ఉండేవాళ్ళు చుట్టూ తిరిగి రావడానికి కొంత అసౌకర్యానికైతే గురవుతున్నారు. ఏదైతే ఇంత ముందుకు మేము ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్లో ఆటో ఎక్కితే ఫిలిం నగర్కి 10 నిమిషాల్లో చేరుకునే వాళ్ళమని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే ఇప్పుడు వెళ్ళాలంటే 3 kilometers చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి రావాలి, మాకు అది కొంత ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం లేదండి, వన్ వే అంటున్నారు. వన్ వే అన్నప్పుడు ఒకటే ఓపెన్ ఉండాలి, రెండిట్లో ఓపెన్ ఉన్నాయి రోడ్లు. ఓకే. వన్ వే అంటే అంతే కదమ్మా, 2 వైపుల నుంచి వెహికల్స్ వెళ్తాయి. ఒకటే 2 వైపుల నుండి ట్రాఫిక్ ఉంది, అదే ఇబ్బంది అవుతుంది. వన్ వే పెట్టిండు కరెక్టే, కానీ జనాలకు ఇబ్బంది అవుతుంది కదా. వర్క్ నడుస్తుంది, వర్క్ నడిచే వరకు బంద్ పెడితే అది వేరు, వర్కే నడవట్లేదు కదా. కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? మాకు ఇన్ఫర్మేషన్ లేదు, పొద్దు లేచి చూస్తే అది బోర్డు పెట్టేసిండ్రు. అవునా? అంటే ముందే మనకు సిపి గారు ఇన్ఫార్మ్ చేశారు కదమ్మా, సజ్జనార్ గారు, ఇక్కడ 18వ తారీఖు నుంచి ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉంటాయి, మీరు అందరూ పాటించుకోవాలని అన్నారు కదా. చేస్తామో మనకు తెలుస్తుంది. ఇంకా చదువుకోని వాళ్ళు, హౌస్ కీపింగ్ కానీ ఇంకా వేరే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఓకే ఓకే. మీకు న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్ చూస్తే తెలియదు అంటారు? చూస్తారు, చూడరు. కాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, లేకపోతే అప్పుడప్పుడు అక్కడ సిగ్నల్ దగ్గర ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏదో ఫ్లెక్స్ లాగా బోర్డు అన్న పెట్టాలి. సీఎం వస్తే ఇంత పెద్ద కటౌట్ వేస్తారు ఇక్కడ. అంత వేసినప్పుడు ఇంత చిన్న కటౌట్ ఏమనిపిస్తుంది? అంత పెద్ద కటౌట్ వేస్తే తెలుసు కదా. అంత పెద్ద కటౌట్ వేసినప్పుడు అది అవసరం లేదు కదా. జనాలకి ఏది ఉపయోగం ఉందో అలాంటిది ఏమైనా మంచిగా ఫోకస్ చేసి మీడియా ద్వారా ఇస్తే ఒకటి ఉంటుంది కదా. ఓకే. మీరు ఇన్ఫర్మేషన్ మీకు ప్రాపర్ వేలో మీకు ఇన్ఫర్మేషన్ లేదు,
ఏదో సూచాయగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప ఇచ్చామని చెప్పుకోవడానికి ఉండాలి అదే ఒకటి. అంతే, మీకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ లేదని మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. 1 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తున్నారు, అక్కడ నుండి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. డ్యూటీలు చేసి మార్నింగ్ రాగలుగుతారు, ఈవినింగ్ ఎలా వెళ్తారు చెప్పండి? చీకటి. ఇప్పుడు నైట్ 9 వరకు 10 వరకు డ్యూటీలు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా వెళ్ళాలి? మీకు రవాణా సౌకర్యం మీకు చాలా ఇబ్బంది అవుతుందా? ఓకే, చూస్తున్నారు కదా, కొంతమంది అయితే కొంచెం ఇబ్బందులు పడుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. దీనికి కూడా ఏమన్నా ప్రత్యామ్నాయం వాళ్ళ కోసం ఆలోచించి చూస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఉన్నారన్న చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. డే అండ్ నైట్ ఉంటున్నారా లేకపోతే ఎట్లా? డే అండ్ నైట్ 24 hours ఉంటున్నారు. ఎందుకంటే మేము ఉన్నదే పబ్లిక్ కి ఫెసిలిటేట్ చేయడానికి. సో ఇది కొత్తది కదా, వీళ్ళకి అలవాటు కావడానికి కొద్దిగా. సో డే నైట్ టైమ్ షిఫ్ట్ వైజ్ అందరూ ఆఫీసర్లు సార్ ఆధ్వర్యంలో బాగా పనిచేస్తారు. మాతో అయ్యే కంటే బెటర్ చేస్తా ఉన్నాము. జంక్షన్ లో అంతా ఇన్స్పెక్టర్ అండ్ అబో ర్యాంక్ ఏసీపీ సార్, డీసీపీ, జాయింట్ సిపి సార్ వరకు అందరూ, సిపి సార్ వరకు అందరు రోడ్ల మీద ఉండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తున్నారు. తర్వాత సైనర్ బోర్డ్స్ పెట్టారు. సో ఇంకోటి సోషల్ మీడియాలో కూడా పబ్లిక్ కి బాగానే అవేర్నెస్ వచ్చింది. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి డ్రోన్స్ ద్వారా మానిటైజ్ చేస్తున్నా అన్నారు. అట్లాంటిది ఏమైనా ఉందా? డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ అంటే మొత్తానికి ఏ సర్కిల్ ఎంత వాల్యూమ్ ఉంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది మాత్రం చేస్తా ఉన్నారు సార్ వాళ్ళు, సీనియర్ ఆఫీసర్స్. మీకు ఇప్పుడు 1 వే కాబట్టి ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఈ వెహికల్స్ కాకుండా ఏవైతే ఇప్పుడు మనం క్లోజ్ చేసిన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాల కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా ఇంత ముందుకు, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారా? అంటే వేరే మార్గాలు ఇప్పుడు ఇంత ముందుకు ఇక్కడ నుంచి మనం సిగ్నల్ దాటితే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే వాళ్ళం. ఈ జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు వేరే మార్గం ద్వారా వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నా వేరే రూట్లలో ట్రాఫిక్ జామ్ అయినా ఏర్పడుతుందన్న? ఇప్పటికైతే అలా ఏం లేదు. ఓకే, దీన్ని అవాయిడ్ చేసి కొన్ని ఆల్టర్నేట్ రూట్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు దానికైతే పెద్దగా అది కూడా ఏం ఎఫెక్ట్ దృష్టికి రాలేదండి. నైట్ టైంలో కూడా ఈ రూల్స్ అవైలబుల్ ఉంటున్నాయా? ఓన్లీ డేలోనే? 24 hours. ఎన్ని సంవత్సరాలు ఇవి నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు? ఇవి కొన్ని ఫ్లైఓవర్స్ అండర్ పాసెస్ కంప్లీట్ కావాలని ఒక 1.5 year 2 years దాకా అన్నారు. మనము అనుకుంటే ఇంకా కొద్దిగా తొందరనే అవ్వచ్చు. పనులు ఎట్లా జరుగుతున్నాయి అన్న? మామూలుగా డే అండ్ నైట్ జరుగుతున్నాయా? ఓన్లీ డేలో వెహికల్స్ తిరుగుతాయి కాబట్టి నైట్ లోనే జరుగుతున్నాయా? డేలే అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాకపోతే నైట్ లో ఇంకా కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కువ పని జరిగే అవకాశం ఉంది. అది వీలైనంత త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ కి వన్స్ అవి కూడా ఇంప్లిమెంట్ అయిపోతాయి, అంటే అవి కూడా యూజ్ లోకి వస్తే ఇంకా చాలా ఫ్రీ అవుతుంది. సో అంటే విడతల వారిగా చేస్తున్నారా, అన్ని ఒకేసారి చేస్తున్నారా అన్న పనులు? అది కొద్దిగా మనకు అవగాహన లేదు. చేస్తున్నారనే అవగాహన ఉంది కానీ మరి కాంట్రాక్ట్ అది ఇంజనీరింగ్ సమ్ వేరే డిపార్ట్మెంట్. ఇంకోటి మెయిన్ విషయం అన్న, ఇప్పుడు ఇంత ముందుకి ఇప్పుడు ట్రాఫిక్ అనేది చాలా మందికి, కొంతమందికి ఇంకా అలవాటు కాలేదు, కొంతమందికి అలవాటు అయింది. ఇప్పుడు అలవాటు కాక నేను చూస్తున్నాము కొంతమంది రాంగ్ రూట్లో ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకు ఇన్స్టెంట్ గా ఏమైనా ఫైన్స్ వేయడం కానీ చేస్తున్నారా? లేదంటే వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తున్నారు, చెప్పి పంపిస్తున్నాం. అందుకే మేము అంతా ఎస్ఐ ఇన్స్పెక్టర్ అంటే ఏంటంటే మనకు జంక్షన్ లో ఉంటున్న ఉద్దేశం ఏంటంటే ఏదన్నా అంటే అందరికి తెలిసి ఉండకపోవచ్చు, ఫస్ట్ టైం వచ్చి ఉండొచ్చు, లేకుంటే సో వాళ్ళకు కూడా మేము అర్థం కాదమ్మా అని వాళ్ళకి ఆల్టర్నేట్ అయింది. వాళ్ళకు ఎక్కడికి వెళ్తే ఈజీగా వెళ్తారు, దీనికి ఏందనేది మేము గైడ్ చేసి పంపిస్తున్నాం. నేను ఎందుకంటే అవి ఏం లేవు. ఇప్పుడు రోజు ఆఫీస్ లో తిరిగే వాళ్ళు అయితేనే వాళ్ళకు ఈ రూట్ లో పోతే 1 వే అయితేనే ఐడియా ఉంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, వేరే స్టేట్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఇక్కడ రూల్స్ ఇప్పుడు 1 వే అయిందన్న సంగతి కొంతమందికి అవేర్నెస్ లేకపోవచ్చు. వాళ్ళు పొరపాటున పాత రూటే అనుకొని వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మేమంతా ఉన్నాం. అంతేగాని ఫైన్స్ ఫోటోలు తీసి ఫైన్ అట్లా ఏమన్నా వేస్తున్నారా? ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫోటోలు తీసి ఫైన్ రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళకి ఇంత ఫైన్ వేస్తే చాలా ఇబ్బంది పడతారు. ఒక కొద్ది రోజులు అలవాటు అయ్యే వరకు అది చేయకపోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. అదే లేదు, మేము 100% వాళ్ళకే ఎటు నుంచి దగ్గరికి వెళ్ళాలి, ఎటు నుంచి అయితే వాళ్ళు ఈజీగా వెళ్తారు, ఎటు నుంచి ఏ రూట్ వెళ్ళాలి మేము వీలైనంత వాళ్ళకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పి పంపిస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇట్లాగే మీరు విధులు నిర్వర్తి. నా సజెషన్ ఏంటంటే పబ్లిక్ లో మీరు కూడా కొద్దిగా మీ నుంచి కూడా కొద్దిగా దీని మరింత అవగాహన వస్తే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కాకుండా కూడా ఉండే అవకాశం ఉంది. సో మీరు కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని పబ్లిక్ లో ఇంకా ఎక్కువ చేరే విధంగా తప్పకుండా అన్న, మేము కూడా తప్పకుండా ప్రతి జంక్షన్ దగ్గర ఎలా వెళ్ళాలి ఏంది అనేది మేము కూడా తప్పకుండా జనాలకు మా ప్రయత్నం మేము చూపిస్తున్నాము. మేమైతే జంక్షన్ ఒకదాన్ని చెప్పగలం, మీరైతే పబ్లిక్ లో డైరెక్ట్ ఏదో విధంగా మీరు పబ్లిక్ ప్రజలకు తిరిగి ఎటు వెళ్ళాలి ఏంది అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తున్నాము. బట్ మీ కష్టం కూడా ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు
ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ వెహికల్స్ ని ఎటు వెళ్లాల్సిన వాళ్ళని అటు పంపించేందుకు మీరు కూడా చక్కగా విధులు నిర్వహిస్తున్నారన్న. పబ్లిక్ మరి వెహికల్స్ ఇంత ముందులాగా ఇష్టం వచ్చినట్టు పనున్నా లేకున్నా బయటకు వచ్చేది కదా, వాళ్ళ కోసం మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? పబ్లిక్ వస్తే ఈ సైన్ బోర్డ్స్ ఫాలో అవుతే సరిపోతుంది. కొద్దిగా రూల్స్, ఈ రైట్ లేన్, ఎక్కడ ఎగ్జిట్, ఎక్కడ నుంచి ఇదొకటి తెలుసుకోవాలి. తర్వాత అంత అన్నెసెసరీ అవసరం లేకుంటే మాత్రం బయటికి రాకపోవడం ఉత్తమం. ఇక్కడ అవాయిడ్ చేసినా బాగుంటుంది అన్న. ఇప్పుడు మనకు కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే చేశారు కదా, ఈ 1 వే చేయడం వల్ల మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా? ఇంత ముందే ఇబ్బంది ఉండదు, ఇప్పుడు ఇబ్బంది లేదండి. ఇప్పుడు అంతా మంచిగా ఉందండి. అంతేనా? అంతా ఇప్పుడు ర్యాపిడ్ వాళ్ళకి అందరూ కూడా చాలా బాగుందండి ఇప్పుడు. అంటే ఏ విధంగా బాగుంది మీకు? అంటే అంతే అంత ముందు అంటే ఈ రూట్లు బాగా చేయక బాగాలేదు. ఇప్పుడు బాగుందండి రూట్లు. బాలకృష్ణ ఇంటికాడ కానీ అక్కడ కానీ కేసీఆర్ పార్టీ ఆఫీస్ కాడ BRS పార్టీ కానీ బీఆర్ఎస్ అన్ని బాగున్నాయండి ఇప్పుడు రూట్లు అయితే. అంటే మీకు రోడ్ల మీద ట్రాఫిక్ ఏమైనా అనిపిస్తుందా? సాఫీగా తాగుతున్నాయి? ఇప్పుడు అనిపించలేదండి. ఇప్పుడు బాగా నడిచిపోతుంది. ఇప్పుడు అనిపించలేదండి. ఇంత ముందు మీరు సిగ్నల్ దగ్గర ఆగేవాళ్ళు కదా, అరగంటలు ఆగిపోయేవాడి ఇంత ముందు. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు పబ్లిక్ అంతా మంచిగా చెప్పుకుంటున్నారు. మాకు కూడా బాగుందండి ఇప్పుడు. ఓకే. మీరు ఫస్ట్ లో ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా? ఇప్పుడు అవ్వలేదండి. ఇప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడ మణికొండ కాడి నుంచి నేను చేసుకుంటూ వస్తాను. అసలు ఏమి కన్ఫ్యూజ్ అవ్వలేదండి. కొన్ని చోట్ల ఎగ్జిట్లు లెఫ్ట్ కు ఉన్నాయి కదా, ఎగ్జిట్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ గా ఉన్నాయా? అర్థమయ్యేటట్టు ఉన్నాయా? జనాలకు అర్థమయ్యేటట్టు? ఇప్పుడు జనాలకు అర్థం అవుతుందండి. ఇప్పుడే బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ రోజు ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా? ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యింది కానీ ఇప్పుడు అంతా మంచిగా లెవెల్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు హ్యాపీనే ఉన్నారు? హ్యాపీ అండి, చాలా హ్యాపీ అండి. మరి ఇట్లనే 2 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది, కొనసాగే ఆస్కారం ఉంది. 2 సంవత్సరాల వరకు మీరు సాటిస్ఫై అయినా? సాటిస్ఫై అండి. మంచిగా ఉందండి. 2 సార్లు కదా, ఎప్పటికైనా మంచిగా ఉంటుందండి ఇలా ఉంటేనే. ప్రయాణం చాలా సులువైనట్టు అనిపిస్తా ఉంది. ఇప్పుడు సులువుగా, చాలా సులువుగా ఉందండి ఇప్పుడు అయితే. ఓకే. ఎక్కడ థ్యాంక్ యూ.